సింపుల్గా అయిపోయి తోటకూర మజ్జిగ చారు చేశాను. దీనికోసం నేను ఇక్కడ ఒక కట్ట తోటకూరని కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. చిన్న ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్కని కచ్చాబచ్చగా దంచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక బౌల్లో పెరుగు తీసుకొని నీట్గా ఇలా స్మూత్గా చేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, కచ్చాబచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క వేసేసుకొని ఇందులోనే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. తోటకూర అనేది బాగా కుక్ అయ్యాక మనం మజ్జిగ పక్కన పెట్టుకున్నాం కదా, ఈ తోటకూరను అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సింపుల్గా అయిపోయే తోటకూర మజ్జిగ చారు రెడీ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.